ఓకే ఓకే ఓకే. దిలీప్ కి నాకు గొడవ అయింది. సో వాడు మంచోడు అనుకోకండి, వాడు చాలా చెత్త చెత్త ఎదవా. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, మా ఆయన నేను ఎందుకు తిడుతున్నానంటే, ఎలా చెప్పాలి మీకు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఏ అమ్మాయి చెప్పుకోలేదు. సో నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను నా వాడికి నాకు గొడవ దేనికి వచ్చిందంటే, ఒక అమ్మాయితో నాకు కనిపించాడు, ఐ మీన్ దొరికిపోవడం అంటే బీచ్ రోడ్ లో ఒక అమ్మాయితో బయటకు వెళ్ళడం జరిగింది అన్న. ఈవినింగ్ 6 కి ఆ టైంలో బయటకు వెళ్ళాడు. సో దానికి నేను ఇప్పుడు వచ్చి వాడిని అడగలేదు, ఎందుకంటే వర్కౌట్ అవుతాయా సుభాష్? సారీ. వాడు చెప్తాడనే అనుకుంటున్నాను. సో వాడు ఏం చెప్పలేదు. సో తనకి కాల్ చేద్దాం. ఇప్పుడు వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే, తనకి ఫోన్ చేద్దాం. ఇప్పుడే డైరెక్ట్ కాల్ చేస్తాను, మీ ముందే కాల్ చేసి అడుగుతాను. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ 4 కోసి అవతల పడదెంగుతాను. ఎక్కడున్నాడో ఒకసారి ఇక్కడికి రమ్మంటాను. వీడియోకి వచ్చానని చెప్తాను, నేను కూడా రీల్స్కి వచ్చానని చెప్తాను. సో దానికి మరి వాడు ఏం చెప్తాడో చూద్దాం. 1 minute. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఏమంటాడో చూద్దాం గైస్. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. రాకపోతే నీకు దానికి ఇద్దరికి పగిలిపోద్ది. మీ సిగ్గు శవాలెత్తుకోబోరు. ఎవరికి నువ్వు తిప్పుకుంటున్నావు కదా ఒక పెద్ద యాటర్ని, ఒక యాటర్ని దాని మొన్నటి వరకు నన్నే అదే మొన్నటి వరకు నన్ను ఏమనంటే ఒప్పుకొని అనేదానివి, ఈ రోజు అది ఎక్కువైపోయింది నీకు. ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాంగా. నవ్వొస్తుంది నాకు నీ మాటలకి. సరే సరే, నీకు నాకు గొడవ ఎందుకు కానీ, సరే అయితే మన ఇద్దరం విడిపోయినట్టు పబ్లిక్ కూడా తెలియాలి కదా. సరే చెప్పే. సో గైస్ ఇప్పుడే కాల్ చేసి మాట్లాడాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడి గేర్ అంతా ఇప్పుడు అంచేస్తాను, వినకపోతే బీచ్ లో తోసేస్తున్నాడు. ఈ రోజు ఏదో అయింది, ఉంటే ఇద్దరం ఉంటాం, లేదా ఇద్దరం చచ్చిపోతాం. ఏదో నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. అయింది, అమ్మాయిలతో తిరుగుతాడా అయిపోయాడు. చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నాడో నడుచుకుంటూ. రాని రాని రారా గజ్జుకు కదా. అదేంటి అమ్మాయి రాలేదా? అమ్మాయి రూమ్ లో పడుకుంది, బాగాలేదు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏ ఇల్లేదు, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? పేరు తెలియదు కానీ నన్ను అమ్మాయి ఈవినింగ్ తీసుకెళ్ళావు కదా ఎక్కడికి. అమ్మ ఫోన్ వచ్చేది, అమ్మాయి ఫోనేనా? అదే చేస్తుంది, నేను లేకపోతే ఉండలో పోతుంది కదా. నిజమే, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చూపించు నవ్వుతా ఏంటి, నీకు నవ్వులా ఉంది నా లైఫ్ అంటే. బోర్ కొట్టేసావు నిజంగా చెప్పాలంటే. చెయ్యి చూసావా? చెయ్యి చూసావా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. తిరగదు ఏమది, ఇంట్లో నన్ను ఒకరితో కమెంట్ చేసావు అనుకో దెంగితావు. అది ఇద్దరు దెంగుతావు. ఇప్పుడు చేస్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది ఇది అన్నాం అనుకో దెంగితాను వచ్చి ఇప్పుడు నీకు కదా. అమ్మాయికి తెలుస్తుంది ఏడు రుచో, నువ్వు మాట్లాడక. అమ్మాయికి తెలుస్తుంది ఏడు రుచో, నువ్వు మాట్లాడక. బొక్కేం కాదు, నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఒకసారి నువ్వు నిజంగా నిజంగా మీ నాన్న దెంగి పుట్టిన దాని అయితే నిజంగా చెప్పకూడదు, లేదంటే నీ 4 కోసి అవతల పడదెంగుతాను. అర్థమైందా? కూర్చొని అమ్మా అయితే నిజంగా చెప్తాను, మాట్లాడే చెత్తదానా ఇంకోసారి. రాజాన్ పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంది. పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంది. సార్ ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.